లాస్ట్ 7 వీడియోస్‌లో మనం ఎంటర్ప్రైజ్ ఏఐ ఆర్కిటెక్చర్ మొత్తం స్టెప్ బై స్టెప్ నేర్చుకున్నాం. ఇప్పుడు ఆ నాలెడ్జ్ ఇంటర్వ్యూలో ఎలా యూజ్‌ఫుల్ అనేది చూద్దాం. ఫస్ట్ క్వెషన్, వాట్ ఈస్ రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్? Retrieval Augmented Generation, or RAG, is an architecture that retrieves relevant external information at inference time and supplies it to the LLM as context before it generates a response. This helps the model produce more accurate, current, and domain specific answers. ఈ ఆన్సర్లో ఒక రీయూజబుల్ ప్యాటర్న్ ఉంది. ఏ టెక్నికల్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినా 3 ప్రశ్నలకు ఆన్సర్ ఉండాలి. అదేమిటి, ఎలా పనిచేస్తుంది, ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది, డెఫినిషన్, మెకానిజం, అవుట్కమ్. ఈ 3 ఉంటే ఆన్సర్ కంప్లీట్ అవుతుంది. ఇదే స్ట్రక్చర్ డేటాబేసెస్, ఏపీఐస్, వెక్టర్ సెర్చ్, క్యాషింగ్ ఏ టెక్నికల్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసినా వర్క్ అవుతుంది. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్, why shouldn't an LLM directly access enterprise databases? An LLM should not directly query enterprise databases because the application layer is responsible for enforcing security, permissions, governance, auditing, and business logic. The application retrieves the required data through controlled services, applies policy checks, and then passes only the relevant context to the model. ఆర్కిటెక్చర్ని కాంపోనెంట్స్తో కాదు, రెస్పాన్సిబిలిటీస్తో డిఫైన్ చేస్తారు. LLM రెస్పాన్సిబిలిటీ, లాంగ్వేజ్ జనరేషన్. అప్లికేషన్ రెస్పాన్సిబిలిటీ, ఆర్కెస్ట్రేషన్, సెక్యూరిటీ, పర్మిషన్స్, అండ్ బిజినెస్ లాజిక్. డేటాబేస్ రెస్పాన్సిబిలిటీ, స్టోరింగ్ అండ్ సర్వింగ్ డేటా. రెస్పాన్సిబిలిటీస్ క్లియర్గా ఉంటే ఆర్కిటెక్చర్ కూడా క్లియర్గా ఉంటుంది. ఇదే ప్రిన్సిపల్ ఆల్మోస్ట్ ఎవ్రీ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్కి అప్లై అవుతుంది. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్, డస్ అన్ LLM రిమెంబర్ ప్రీవియస్ కాన్వర్జేషన్స్? Not by itself. A base LLM processes each request independently, but an application can preserve conversation history and include the relevant prior context with every request so the interaction feels continuous. ఇంజనీరింగ్ డిస్కషన్స్లో అబ్సల్యూట్ ఆన్సర్స్ చాలా రేర్. స్కోప్ డిఫైన్ చేయకుండా ఎస్ లేదా నో అంటే ఆన్సర్ ఇన్కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నాట్ బై ఇట్ సెల్ఫ్ అనే ఫస్ట్ సెంటెన్స్ స్కోప్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. తర్వాత అప్లికేషన్ బిహేవియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ముందుగా అజంప్షన్స్ క్లియర్ చేయటం, తర్వాత ఆన్సర్ ఇవ్వటం. ఇది ఇంటర్వ్యూస్లో మాత్రమే కాదు, ఆర్కిటెక్చర్ డిస్కషన్స్లో కూడా చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. ఈ 3 క్వశ్చన్స్ టాపిక్స్ మాత్రం డిఫరెంట్, కానీ అండర్లైన్ థింకింగ్ ఒక్కటే. కాన్సెప్ట్స్ని మెమరైజ్ చేయటం కంటే సిస్టమ్స్ ఎలా వర్క్ చేస్తాయో అర్థం చేసుకుంటే కొత్త క్వశ్చన్ వచ్చినా రీజనింగ్ మారదు. అదే ఇంజనీరింగ్ మైండ్ సెట్. దాంతో మోడ్యూల్ 1 కంప్లీట్. ఈ మోడ్యూల్లో కవర్ చేసిన కాన్సెప్ట్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ఆర్కిటెక్చర్ డయాగ్రామ్స్ మరియు క్విక్ రివిజన్ నోట్స్ అన్నీ కలిపి ఎంటర్ప్రైజ్ ఏఐ ఫౌండేషన్స్ మోడ్యూల్ 1 హ్యాండ్ బుక్ ప్రిపేర్ చేశాను. కావాలంటే కమెంట్స్లో ఫౌండేషన్స్ అని టైప్ చేయండి. నెక్స్ట్ మోడ్యూల్లో డెఫినేషన్స్ కాదు, డిసిషన్స్. వెన్ షుడ్ యూ యూజ్ ర్యాగ్? వెన్ షుడ్ యూ అవాయిడ్ ఇట్? వెన్ షుడ్ యూ ఫైన్ ట్యూన్? హౌ డూ యూ చూస్ వన్ ఆర్కిటెక్చర్ ఓవర్ ఎనదర్? ఎంటర్ప్రైజ్ ఏఐలో అసలు వాల్యూ డెఫినేషన్స్లో కాదు, డిసిషన్స్లో ఉంటుంది. అదే మన నెక్స్ట్ జర్నీ.